డాడ్, మా అత్తయ్యే దగ్గరుండి మరి బాలుని అరెస్ట్ చేయించింది. బాలు చాలా హర్ట్ అయ్యాడు. నువ్వేం టెన్షన్ పడకమ్మా, నేను లాయర్తో మాట్లాడతాను. బాలుకి బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. డాడ్, మీరు బెయిల్ ఇప్పించకూడదని మీకు ఫోన్ చేస్తున్నాను. ఏంటమ్మా నువ్వు అనేది? బెయిల్ ఇప్పించొద్దా? ఎందుకు? డాడ్, దెబ్బ తగలగానే నొప్పి తెలియకుండా సెడేషన్ ఇచ్చావనుకో, ట్రీట్మెంట్ వాల్యూ తెలీదు. ఆ నొప్పి ఎలా ఉంటుందో ముందు తెలియాలి. ఆ తర్వాతే మనం ఇచ్చే ట్రీట్మెంట్కి విలువ ఉంటుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే బెయిల్ ఇవ్వకూడదు. ఓ 2 రోజులు అక్కడ ఉండాలి. ఆ నరకం ఏంటో చూడాలి. అప్పుడు మనం బెయిల్ ఇస్తే మన విలువ పెరుగుతుంది. ఈ కుటుంబం మీద బాలుకి ప్రేమ, అభిమానం పూర్తిగా తగ్గిపోతాయి. అందుకని బెయిల్ ఇస్తున్నట్టు నటించాలి, కానీ ఇవ్వకూడదు. అర్థమైందమ్మా, బాగా అర్థమైంది. బాలుని ఆ కుటుంబానికి దూరం చేయడానికి ఎంతకంటే వేరే అవకాశం దొరకదు. నువ్వు చెప్పినట్టే చేద్దామమ్మా. డాడ్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. అలాగే తల్లి. రాణి, రాణి వచ్చారా? రండి. మీరందరూ ఈ ఇంట్లో సంతోషంగా ఉండడం కోసమే నా బాలుని జైలుకి పంపించారు. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయి కదా? ఇప్పుడు మీకు ప్రశాంతంగా ఉంది కదా? ఏంటి శశి నువ్వు అనేది? బాలుని అరెస్ట్ చేశారా? ఏమీ తెలియనట్టు ఎంత బాగా నటిస్తున్నావు. మీ అమ్మని రెచ్చగొట్టి ఇక్కడికి పంపించింది నువ్వే కదా? మీరందరూ కలిసి నా భర్త మీద కేసు పెట్టి అరెస్ట్ చేయించారు. ఇదేగా మీరు కోరుకుంది? ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా? నా భర్త అక్కడ పోలీస్ స్టేషన్లో కూర్చుంటే ఇక్కడ మాత్రం మీరు హాయిగా ఏసీలో కూర్చొని ఎంజాయ్ చేయడానికి వచ్చారు కదా? ఏంటి, మీ ఆయన్ని అరెస్ట్ చేయగానే ఏదేదో మాట్లాడుతున్నావు? మరి ఆదిత్యని మీ ఆయన షూట్ చేసినప్పుడు నువ్వు ఏం చేశావు? అప్పుడు నీ కళ్ళు మంటలు చల్లారేలాగా చూస్తూ ఊరుకున్నావు కదా? అమ్మ శైలు, నువ్వు ఊరుకోమ్మా. మరి లేకపోతే ఏంటి తాతయ్య? వాళ్ళ ఆయన్ని అరెస్ట్ చేయిస్తేనే ఆవిడికి అంత బాధ కలుగుతూ ఉంటే, మరి రాము బావని, ఆదిత్యని వాళ్ళు చంపాలని చూశారు కదా, మరి దానికేం చేయాలి? నాకు బాగా తెలుసులే శ్రీరామ్ గారు, ఇదంతా మీ ప్లానే. వీళ్ళందరినీ రెచ్చగొట్టి ఇదంతా చేయిస్తున్నాం. నిన్న సీతని ఇంట్లో నుంచి పంపించినందుకు కక్ష కట్టుకొని కావాలనే బాలుని ఇంట్లో లేకుండా చేశావు. అసలు ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? జరిగిన దాంట్లో రామ్ తప్పేముంది? అసలు తప్పు చేసింది నువ్వు, బాలు. మీరిద్దరూ కలిసి రామ్ని మనుషులను పెట్టి ఎందుకు చంపించాలనుకున్నారు? మాకు అవసరం లేదు, మేమేం చేయలేదు. అడ్డంగా దొరికిన తర్వాత కూడా ఎందుకు బుకాయిస్తారు? ఆ రౌడీ వెధవ మీ డాడీ పేరు చెప్పాడు, అందుకే మీ నాన్నని అడవిలో కట్టేశాను, అంతేకాని చంపలేదు. కానీ బాలు అన్నయ్య నీ మాటలు విని నన్ను చంపాలని చూశాడు. ఇప్పుడు రివర్స్లో మా మీద నిందలు వేస్తున్నావా? తను ఎవరి మీదైనా ఎలాగైనా నిందలు వేస్తుంది.
ఎవరినైనా ఇంట్లోకి రాకుండా చేస్తుంది.